అభయాంజనేయ స్వామి ప్రతిష్ఠా మహోత్సవం తనకల్లు మండలం ముండ్లవారిపల్లి పంచాయతీ దండువారిపల్లికి చెందిన నాగం నరసింహారెడ్డి తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నారు. ముందు నుండి గుడి కట్టాలని ఆలోచన రావడంతో కుటుంబ సభ్యులను గ్రామ పెద్దల సహకారంతో గుడి నిర్మించి గత 3 రోజులుగా హోమాలు, కలశ స్థాపన, అన్నదాన కార్యక్రమం, గోపూజ తదితర కార్యక్రమాలను నిర్వహించి శనివారం అభయాంజనేయ స్వామి ప్రతిష్ఠా కార్యక్రమాన్ని వేద మంత్రాలతో కన్నుల పండుగగా జరిపించారు. రామలింగారెడ్డి, మధుసూదన్ రెడ్డి, కృష్ణారెడ్డి, నర్సిరెడ్డి, వెంకటరెడ్డి, సోమశేఖర్ రెడ్డి తదితరులు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొన్నారు. లైట్ లేదా స్వామి అంగదంత విభవములేని కొలచిన వారికి కొలగులేని తలచిన వారికి కొలుగును. వారిపల్లి గ్రామం నాగం నరసింహారెడ్డి, సించిద్దారెడ్డి కుమారుడు నాగం నరసింహారెడ్డి కోరిక మేరకు ఆంజనేయ స్వామి గుడి కట్టించాలని చాలా రోజుల నుంచి కోరిక ఉండేది. పునాది వేసినాము. అందువల్ల గ్రామ సభ్యులు అందరూ సహాయంతో ఇంకా అందరి సహాయాలతో గుడి పూర్తి చేసినాము. ఈరోజు శ్రీ అభయాంజనేయ స్వామి ప్రతిష్ట చేయబడుచున్నది. ఆ అభయాంజనేయ స్వామి దీవెన వల్ల అంతా మంచిగా జరుగుతుంది, బాగా జరుగుతుంది. కాబట్టి ఈ అందరూ చేతులు కలిపి బాగా సహాయం చేసినారు. కాబట్టి మేము కూడా నరసింహారెడ్డి కుమారులు, రామలింగారెడ్డి, మధుసూదన్ రెడ్డి అందరూ కలిసి ఈ అందరి సహాయంతో ఈ సభా కార్యక్రమం అంతా శుభంగా విజయవంతం చేయబోతున్నాము. జరగబోతుంది. ఇంకా కొద్దిసేపట్లో విజయవంతం జరుగుతుంది. ఈ అభయాంజనేయ స్వామి దేవుని వల్ల అంతా మంచిగా జరుగుతుంది. ఈ దండువారపల్లి అనగల్లు మండలం కోటపల్లి గ్రామ పంచాయతీ దండువారపల్లి గ్రామం మెయిన్ రోడ్డు పక్కన ఈ అభయహస్త ఆంజనేయ స్వామి ప్రతిష్ఠా కార్యక్రమం 3 రోజులుగా జరిగింది. ఇప్పుడు ఇక్కడ గురువారం సాయంకాలం నుండి ప్రారంభమైనాయి. ఇక్కడ స్వామి యొక్క ప్రతిష్ఠా కార్యక్రమంలో గంగ పూజ, గోపూజ, తర్వాత మనకు యాగశాల ప్రవేశము, సూత్రవేష్టనము, తర్వాత కలశస్థ ఋత్వీకరణము, స్వస్తి పుణ్యాహవాచనము, ఋత్వీకరణము, రక్షాబంధనము, తర్వాత ఇక్కడ పంచగవ్య ప్రాసన మేళనము, కలశ స్థాపన, నవగ్రహ పూజ, సర్వతోభద్ర మండల పూజ, వాస్తు మండల పూజలు, తర్వాత దీక్షాహోమము, కనుక మన ఋత్వీకరణం తర్వాత కార్యక్రమంలో ఇక్కడ వాస్తు రక్షోగ్ర హోమాలు ఇవి గురువారం రోజు జరిగినాయి. అదేవిధంగానే స్వామికి సాయంకాలము జలాదివాసం జరిగింది. శుక్రవారం ఉదయం మళ్ళీ కూడా ఉదయం ప్రాతకాల పూజలతో ప్రారంభమైనాయి. ఇక్కడ స్వామికి మహాస్నపన కార్యక్రమం జరిగింది. మామూలుగా ప్రాతకాల పూజలు, నవగ్రహ పూజలు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, స్వామికి మహాస్నపనం 36 కలశాలతో స్వామికి అభిషేకం జరిగింది. ధాన్యాదివాసం జరిగింది. సాయంకాలం మళ్ళీ ప్రదోష పూజలు, స్వామికి ఆ మహాగణపతి, నవగ్రహ, ఆంజనేయ స్వామి ప్రతిష్టా హోమాలు, స్వామికి ధాన్యాదివాసము, శయ్యాదివాసం, పుష్పాదివాసం, ఫలాదివాసం కార్యక్రమం జరిగినాయి. ఈ ఉదయం స్వామి బింబస్థాపన జరిగింది. బింబస్థాపన తర్వాత స్వామికి ప్రాణప్రతిష్ఠ, జీవగణాన్యాసము, నేత్రోన్మిలనము కార్యక్రమం జరిగింది. తర్వాత స్వామికి ఇప్పుడు పంచామృత అభిషేకము, రుద్రాభిషేకము, అలంకరణ, అష్టావధాన సేవలు, మహామంగళహారతి, మహానివేదనము, ఇక్కడ పూర్ణాహుతి కార్యక్రమములు, తర్వాత అన్నదానములు, ఇవి కార్యక్రమాలని ఈ విధంగా ముందు ఏర్పాటు చేసుకున్న ప్రకారంగా ఇక్కడ కార్యక్రమాన్ని జరిగినాయి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మంగళారతి తీసుకున్నా, మంగళారతి
తలుపుల మండలం ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి పట్టాలు ఇస్తామని ఇల్లు కట్టిస్తామని చెప్పి ఏడాది వస్తోంది. వెంటనే పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, ఇల్లు కట్టించే ప్రక్రియ జరగాలని సిపిఐ పార్టీ కార్యదర్శి ఈశ్వరయ్య, ఆసాను, సిద్దయ్య, టీడీపీ నాయకులు ఎద్దుల రాముడు, జయచంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో క్లర్క్ ముత్తయ్యకి వినతి పత్రం అందజేశారు. వైఎస్ఆర్ పార్టీ 16 నెలలు దాటి 17 నెలలు జరుగుతుంది. ఆ రోజు పాదయాత్రలో ఎక్కడే కానీ ఇల్లు లేడనకూడదు, ప్రతి ఒక్కరు కూడా ఇల్లు స్థలాలు ఇచ్చి వాళ్ళకు పక్కా గృహాలు కట్టిస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఇల్లు స్థలాలు ఇస్తే ఇప్పటికే దగ్గర సంవత్సరం కాబోతుంది. వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు, బియ్యం కార్డు, ఫోటోలు, సంతకాలు పెట్టించుకున్నారు. ఇంతవరకు కూడా ఆ స్థలాలు ప్లాట్లు వేశారు కానీ ప్లాట్ నెంబర్లు కూడా ఇచ్చారు కానీ ఇంతవరకు వాళ్ళకు స్థలాలు కానీ పట్టాలు కానీ ఎక్కడే కానీ ఇవ్వడం లేదు. ఇట్లా మామూలుగా అప్పుడు ఎప్పుడో పండగకి ఇస్తామని, ఉగాది పండుగకి ఇస్తామని, మన దగ్గరలో ఉగాది పండుగ వస్తుంది, ఇలా కాలం గడుపుతున్నారు తప్ప ఏ మటుకు ఇచ్చింది పాపాన్ని పోలేదు. అలా కాకుంటే కూడా ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా అపార్ట్మెంట్లు 25,000, 12,500 డబ్బులు తీసుకున్నారు. 100 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర, పేదల దగ్గర డబ్బులు తీసుకున్నారు. వాళ్ళ దగ్గర వాళ్ళకి స్థలాలు ఉంటే మీకు డబ్బులు ఇచ్చే పరిస్థితులు వాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళకు కూడా తొందరలో ఇవ్వాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 16వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన భారీగా ధర్నా చేస్తున్నారు. లేదా 16వ తేదీ పైన మీరు తొందరగా నిర్ణయం తీసుకోకపోతే అపార్ట్మెంట్లు ఎవరైతే లిస్టులో ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమీకరించి మీరు ఇవ్వాల్సిన పని లేదు. కమ్యూనిస్ట్ పార్టీ కూడా వాళ్ళందరినీ వాళ్ళ రూముల్లో వాళ్ళకు సమకూరుస్తుందని మేము ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి దగ్గర 16 నెలలు 17 నెలలు కావస్తూ ఉంది. మరి పాదయాత్రలో చెప్పిన మాటలు నిలబెట్టుకోకుండా ప్రజల కోసమే నేను పరిపాలన చేస్తాను, ప్రజలు నా అండుంటారని చెప్పడం కూడా చాలా సులభంగా ఉంది. మరి ఇండ్లు లేని వాళ్లకు ఇండ్లు ఇస్తాను, నేనే కట్టించి ఇండ్లు ఇచ్చి బీగించి వాళ్ళ చేతికి ఇస్తానని చెప్పడం కూడా చాలా తొందరగా చెప్పడం జరిగింది. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు కూడా 16, 17 నెలలు అవుతా ఉన్నా కూడా ఈరోజు చాలామంది నిరుపేదలు ఉన్నారు ఇండ్లు లేక. మరి ఈ పొద్దు బాడీ ఇళ్లలో ఉండి బాడీ కట్టుకోలేక వాళ్ళ ఇబ్బందులు అయితే చాలా కష్టంగా ఉన్నాయి. వాళ్ళ పిల్లలు చదువులు కూడా చదివించుకునే పరిస్థితుల్లో ఉన్నప్పుడు బాడీ ఎలా కడతారనే భావనతో కూడా ఆలోచన చేసి మన జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇంటి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పడం జరిగింది. మరి అది మాత్రం తుంగలో దొక్కేసి ఇతను చేసే పనులు ఏంటివో చేసుకుంటా పోతున్నాడే తప్ప ఆ ఇల్లు లేని వాళ్లకు ఇంటి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పి మాత్రము ఇంతవరకు మాట్లాడలేదు. ఏదో మాట రాజశేఖర రెడ్డి పుట్టినరోజు ఇస్తాము, అతను చేసి ఇస్తున్నాము అని చెప్పి జరుగుతూ ఉంది. మరి అదే ప్రకంగా ఈరోజు కూడా ఏముందంటే ఇల్లు లేని వాళ్ళు ఈరోజు కూడా ఎంతో ఆశతో ఎదురు చూపెట్టుకొని ఇంటి పట్టాలు ఇస్తారా, ఇండ్లు కట్టిస్తారా అని చెప్పి వాళ్ళు కూడా ఎదురు చూపెట్టుకొని ఉన్నారు. ఈ నెల రేపు నెల అని చెప్పడంలో జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇండ్లు లేని పైన ప్రజల పైన ఇండ్లు మాటలు చెప్పినాము, వాళ్ళకి ఇండ్లు సమస్యలు జరగాల, వాళ్ళకి పట్టాలు ఇచ్చి వాళ్ళకి వెంటనే ఇల్లు కట్టించాలని చెప్పని కూడా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ని కూడా వెంటనే సంప్రదింపులు చేసి ఎక్కడ బహురుత్వం ఉందో అక్కడ సర్వే చేయించి వాళ్ళకి ఫ్లాట్ వేసి వాళ్ళకి ఇంటి పట్టాలు ఇచ్చేసి ఇల్లు కట్టించేది తొందరగా చేయాలని చెప్పని చెప్పడం జరిగింది. కానీ ప్రతి ఒక్కటి మాట మార్చాలనే కానీ చేసిందంటూ ఇంతవరకు ఏమీ చేయలే. రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉంది. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో పేదవారికి ప్రతి ఒక్కరికి ఇండ్ల పట్టాలు ఇస్తూ ఇండ్లు కట్టిస్తామని చెప్పడం జరిగింది. మరి
నాయిల్లు నా సొంతం అంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కదిరిలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఎన్టీఆర్ గృహకల్ప ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వాలంటూ నాయిల్లు నా సొంతం నినాదాలతో కదిరి పట్టణంలో లబ్దిదారులతో ర్యాలీ నిర్వహించి ఆర్డీఓకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు బండారు మనోహర్ నాయుడు మాట్లాడుతూ సంక్రాంతిలోపు లబ్దిదారులకు ఇల్లు ఇవ్వలేని పక్షంలో సంక్రాంతి పండుగ తర్వాత తెలుగుదేశం పార్టీ లబ్దిదారులకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణాలు జరిగిన ఇళ్లలో ప్రవేశం చేయించే కార్యక్రమం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆడవాళ్ళు పట్టించండి, ఇద్దరిని ఆడవాళ్ళు కూడా పట్టించండి. పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నా ఇల్లు నా సొంతం అనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తూ ఉంది. ఈరోజు కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి నందికుంట వెంకట ప్రసాద్ గారి యొక్క నాయకత్వంలో కదిరిలో కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులు అందరితోనూ కలిసి ఈ రోజు పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయంకు వచ్చి ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించడమైనది. గట్ల వద్ద నిర్మించినటువంటి ఎన్టీఆర్ గృహకల్ప పథకంలో నిర్మాణమైనటువంటి 1104 అపార్ట్మెంట్లు ఏవైతే సిద్ధంగా ఉన్నాయో వాటిని చిన్న పనులు ఉన్నటువంటివి పూర్తి చేసి సంక్రాంతి లోపు అందజేయాలి. ఒకవేళ అలా లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇళ్లను లబ్ధిదారులకు గృహప్రవేశాలు చేయించే కార్యక్రమం తీసుకుంటా ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయమని ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించాం. ఆర్డీఓ గారు కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని ప్రభుత్వం తెలియజేస్తామని హామీ ఇచ్చారు. సంక్రాంతి పండుగ లోపు గవర్నమెంట్ చేయకపోతే తెలుగుదేశం పార్టీ ఊవెత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇళ్ల వద్ద లబ్ధిదారులను తీసుకెళ్లి వాళ్ళని కేటాయించినటువంటి ఇళ్లలో వాళ్ళ గృహప్రవేశాలు చేయిస్తాం. ఇది తప్పనిసరిగా జరుగుతుంది అని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. తలుపుల మండల కేంద్రం నందు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మొదటగా కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్దారెడ్డి పూలమాలలు వేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంఘీభావంతో నేడు తలుపుల నుండి సింగనపల్లి వరకు పాదయాత్రను మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో ఈసీఈ సభ్యులు, మండల కన్వీనర్లు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, బూత్ కన్వీనర్లు, బూత్ మేనేజర్లు, నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. ఇప్పుడు
అదే ప్రజల డబ్బు ప్రజలకు ఎలా వస్తారు మొదలై 3 సంవత్సరాలు కావచ్చిన శుభ సందర్భంగా ఈరోజు తలుపుల నుండి సింగనపల్లి వరకు దారి పొడుగున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నీరాజనాలతో ముందుకు సాగుతూ ఈ పాదయాత్ర ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు, ప్రజలకు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, మా ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఒకటొకటి బేరీజు వేసుకుంటూ ఓటర్లు, మహిళామూర్తులు ముందుకొచ్చి చరిత్ర కాలం నుండి మా ఊరికి దారులు లేని ఊర్లకు ఈ బుద్ధు మా ఊర్లకు దారులేసి మాకు సిమెంట్ రోడ్లేసి మాకు ఈ సౌకర్యం కల్పించినందుకు కృతజ్ఞతలమని తెలియజేస్తూ దారి పొడుగున మాకు స్వాగతం పలుకుతూ హారతిచ్చి మాకు బొట్లు కొట్టి టెంకాయ కొట్టి స్వాగతం పలికిన ఆడపడుచులకు, ఇంత అభిమానం చూపించిన ఈ ప్రాంత ప్రజలకు మేము చాలా రుణపడి ఉన్నాం. చేయాల్సిన కార్యక్రమం ఈ ప్రాంతానికి చాలా ఉంది. మమ్మల్ని ఆదరించిన, అభిమానించిన ఎమ్మెల్యే గారికి పూర్తి మెజారిటీ తీసుకొచ్చిన ప్రాంతం. ఈ ప్రాంతం మీద ఆయనకు కూడా ఎక్కడ లేని అభిమానం ఉంది. ఈ ప్రాంతం రుణం త్వరలోనే ఇంకా 3.5 సంవత్సరం ఉంది ఈ ప్రభుత్వం యొక్క వయసు ఆవిసి. అంతవరకు అహర్నిశలు ఈ ప్రాంతాభివృద్ధికి పోరాడుతూ మా ప్రాంతానికి రావాల్సిన హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ ఇంకా 55 మీటర్లు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఆ టన్నెల్, ఆ 55 మీటర్ల టన్నెల్ని కంప్లీట్ చేసుకుంటే మా ప్రాంత అవసరాలకు సంబంధించిన తాగునీరు, సాగునీరు, వీలైనంత వరకు మా పశువులకు గ్రాసము, 190% సమస్యలు ఆ నీరు వస్తేనే మాకు తీరుతాయని ఒక ఆశ, నిరుద్యోగులకి వీలైనంత వరకు ఒక వృత్తి అవకాశం దొరికే అవకాశం ఉంది. కాబట్టి త్వరితగిన మాకు హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ కంప్లీట్ చేసే కార్యక్రమం ఎమ్మెల్యే గారు తీసుకొని కంప్లీట్ చేయబోతున్నారు. ఆ దేవుడు దయదలిస్తే, సహకరిస్తే 2 నెలల లోపల మనకు ఆ టన్నెల్ పనులు అయిపోతే అక్కడ నీళ్లు వదిలితే, అన్ని చెరువులలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి వేరే మండలాల్లో మనకు నీళ్లు వదిలేదానికి అక్కడ ఎవరు అబ్జెక్షన్ చెప్పరు. కాబట్టి అతి త్వరగా మనకు నీళ్ళు వచ్చే కార్యక్రమం జరుగుతుంది తలుపుల మండలానికి. ఆ నీళ్ళు వచ్చిన రోజున మాకు చాలా శుభదినం అవుతుంది. ఆ రోజున ఆ రాజశేఖర రెడ్డి గారు కళ్ళలు కని మన కోసం హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ పెట్టిన ఆయన, మధ్యలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా, తెలుగుదేశం వచ్చినా, కాంగ్రెస్ పార్టీ ఎవరున్నా కూడా రాజశేఖర గారి తర్వాత ఏ ఒక్కడూ మన మనం పట్టించుకున్న పాపన పోలేదు. తర్వాత నిన్నగాక మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మిగిలిన బ్యాలెన్స్ కెనాల్కి మనకు డబ్బులు శాంక్షన్ చేసి, కాంట్రాక్టర్ల చిన్న వర్క్ రాలేకపోతే ఎమ్మెల్యే గారు పోరాడా కాంట్రాక్టర్ని పిలుచుకొచ్చి మనకి ఆ వంత బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేయించి మనకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి శాసనసభ్యుల వారికి, సిద్ధారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
మా ప్రాంతంలో వేపమానపేట నుండి ఊసేగారిపల్లికు మాంగులపల్లికు దారి లేదా అది కావాలని అడుగుతూ ఇక్కడ మా పంచాయతీలో పెద్దనవరపల్లి పంచాయతీలో ఎంవడ్డపల్లికి ఎస్వడ్డపల్లికి ఒక సుంగా చంద్రనాయక్ తాండాకి ఆ 3 దేవలనాయక్ తాండాకి ఆ 3 తాండాలకి దారి లేకపోవడం మధ్యలో వంక ఒకటి అడ్డం ఉండడంతో ఈవెన్ ఎవరికైనా ఏమైనా పొరపాటు జరిగితే 108 కూడా అక్కడికి లేని పరిస్థితి ఉంది. అక్కడ అలాంటి సౌకర్యాలు మమ్మల్ని ఎమ్మెల్యే గారిని అవతల ఆఫీసర్స్ని ఎంటబడి పొడిచి చేస్తే కానీ పనులు జరిగే పరిస్థితి కనపడలేదు. కాబట్టి ఆయనే తొందరపెట్టి అందరితో మాకు శాంక్షన్ చేయించాలని చిన్న కోరిక. ఆ తర్వాత మా ప్రాంతానికి ఓ సబ్స్టేషన్ వస్తుందని కళ్ళలు కనేవాళ్ళం. మేము వస్తుందని కూడా ఆశిస్తున్నాం. ఎమ్మెల్యే గారు సీరియస్గా తీసుకుంటే అది కూడా అవుతుంది. మా ప్రాంత ప్రజల కోరికలు ఇవన్నీ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఆయన మొరపెట్టుకుంటే ఈ చేస్తే నెక్స్ట్ పూర్తి మళ్ళీ ఆయన చెప్పుకుంటామని తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున తలుపుల నుండి ఇంతవరకు వర్షం పడతాన్నా కూడా ఎక్కడే కానీ ఓడు వెనకడికి వేయకోకుండా వర్షంలో తడుస్తూ నాకు తెలిసి 65 ఏళ్ళ 70 ఏళ్ళ వయసున్న పెద్దవాళ్ళు మాకంటే ముందర స్పీడ్గా నడుస్తూ మాకు స్ఫూర్తిగా నిలబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి పిలుస్తూనే ఇంత దూరం వచ్చేసినటువంటి కదిరి నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్క నాయకుడు ఇక్కడికి వచ్చి తలుపుల నుండి ఇక్కడి వరకు వెన్నంటి నడిచినటువంటి ఆ నాయకులకు ప్రతి ఒక్కరికి ఇస్మాయిల్ గారికి కానీ వాల్మీకి విద్యాసంస్థల అధినేత పవన్ కుమార్ గారికి కానీ మా వెంట నడిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మన ప్రియతమ శాసనసభ్యులు గౌరవనీయులు సిద్ధారెడ్డి గారి ఆధ్వర్యంలో 2వ రోజు ఈ పాదయాత్ర కార్యక్రమం కొనసాగించి ఇక్కడ ముగించడం జరిగింది. గతంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పాదయాత్ర ద్వారా తన రెక్కల కష్టంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఈ 17 నెలల కాలంలోనే భారతదేశంలోని ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలైతేనేమి సంక్షేమ కార్యక్రమాలైతేనే అన్నీ కూడా కొనసాగించి ఏవైతే నవరత్నాలు ఉన్నాయో అవి నవరత్నాలే కాకుండా ఇంకా అదనంగా 9 నవరత్నాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా రైతాంగానికి మహిళలకందరూ కూడా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. అదే స్ఫూర్తితో గౌరవ శాసనసభ్యులు సిద్ధారెడ్డి గారు కూడా కదిరి నియోజకవర్గంలో ఈ 16-17 నెలల కాలంలో కదిరి మున్సిపాలిటీనే కాకుండా అన్ని మండలాల్లో తిరిగి ఆయన కూడా ఏవైతే వాగ్దానాలు చేశారో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వాగ్దానాలు కాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో అదేవిధంగా సిద్ధారెడ్డి గారు ఆయన కూడా పాదయాత్ర చేశారు ఈ నియోజకవర్గంలో. అప్పుడు ప్రజల నుండి స్వీకరించినటువంటి విజ్ఞప్తులు కానీ వాళ్ళ కష్టాలను కూడా గుర్తించి మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సిద్ధారెడ్డి గారు. ముఖ్యంగా కదిరి నియోజకవర్గంలో గత 20 సంవత్సరాలుగా కదిరి ప్రజల ఆశ ఏదైతే ఉందో బైపాస్ రోడ్ అనేది, ఆ బైపాస్ రోడ్డు టెండర్లు కూడా పూర్తయ్యాయి. అదేవిధంగా శంకుస్థాపన కార్యక్రమాలు కూడా అయిపోయింది. త్వరలోనే ఆ బైపాస్ రోడ్ పనులు కూడా మన సిద్ధారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతాయి. అదేవిధంగా మండల వ్యాప్తంగా కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన సిద్ధారెడ్డి సార్ గారు చేశారు. కాబట్టి వాళ్ళను కదిరి నియోజకవర్గ ప్రజలు అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా నియోజకవర్గంలో సిద్ధారెడ్డి సార్ గారిని ఆశీర్వదించాలని చెప్పి నేను సవినయంగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా తలుపుల మండల కార్యకర్తలు నాయకులందరూ కూడా వర్షం పడుతున్నా కూడా అందరూ చెక్కు చెరుకోకుండా మరి ఈ పాదయాత్రను కొనసాగించడం చాలా సంతోషించదగ్గ విషయం. అందరినీ అభినందిస్తూ సెలవు చేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు అనే కార్యక్రమం ఈరోజు తలుపుల మండలంలో జరుగుతాం. ఈరోజు మేము గమనిస్తూ ఉన్నాం, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలనకి మరి 17 నెలల గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి తేడాని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తూ ఉన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా చంద్రబాబు నాయుడు
600 హామీలు, తప్పుడు హామీలు, అమలు చేయలేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఏ విధంగా ప్రజల్ని మోసం చేయాలి అని ఆలోచిస్తే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజు నుంచి కూడా ఏ విధంగా హామీలు నెరవేర్చాలి అన్న ఆలోచన ఈయన చేస్తా ఉన్నారు. మొట్టమొదటి సంతకమే చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీని ఏ విధంగా ఎగ్గొట్టాలి, ఏ విధంగా రైతుల్ని మోసం చేయాలి అని చెప్పి కుటుంబరావు కమిటీని వేసి మోసం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి సంతకమే అవ్వాతాతలకు చెప్పిన విధంగా పెన్షన్ పెంచుతూ మరి ఈరోజు 1వ తారీఖునే వాళ్ళ తలుపు తట్టి వాలంటీర్ల ద్వారా వాళ్ళ ఇంటికి ఇచ్చే కార్యక్రమం చేస్తాం. చెప్పిన ప్రతి కార్యక్రమము ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో అవన్నీ కూడా కేవలం సంవత్సరం 14 నెలల కాలంలోనే ఈరోజు అమలు చేయగలిగిన మరోవైపు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు కూడా మోసం చేసిన పరిస్థితి చూసి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమము, ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అమలు చేయకుండా రాజధాని పేరుతో 3 సంవత్సరాలు గడిపేసి పూర్తిగా గ్రాఫిక్స్ చూపించి తన సామాజిక వర్గానికో తనకు సంబంధించిన పార్టీ వ్యక్తులకు మేలు చేకూర్చేదానికి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా ఈరోజు రాజధానిని మార్చేసిన పరిస్థితి. మరోవైపు ఈరోజు వ్యవస్థలన్నీ కూడా తన చేతుల్లో గుప్పెట్లో పెట్టుకొని వ్యవస్థలన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడే కార్యక్రమం చేస్తారు. రాజధాని ఓ చోట కేంద్రీకృతం కాకూడదు, అన్ని ప్రాంతాలకు కూడా లాభం కలగాలి అని చెప్పి ఈరోజు 3 ప్రాంతాల్లో అత్యంత వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలో కూడా మరి రాజధానికి సంబంధించినటువంటి ఫలితాలు అందాలి అన్న ఆలోచనతో వికేంద్రీకరణ బిల్లు తెస్తే ఈరోజు తన వ్యవస్థలు మేనేజ్ చేయగలిగే కెపాసిటీ ఉండడం వల్ల అయితేనేమి, ఇంకోటైతేనేమి ఈరోజు దాన్ని ఆపే ప్రయత్నం చేస్తాం. మరోవైపు 30 లక్షల మందికి రాష్ట్రంలో పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఎప్పుడో దాదాపుగా 6 నెలల కిందటే ఇవ్వాల్సి ఉంది. దాన్ని కూడా అడుగడుగునా ఈరోజు న్యాయస్థానాల్లో రిట్లు వేయించడం, తనకున్నటువంటి పలుకుబడిని న్యాయస్థానం మీద, న్యాయ వ్యవస్థల మీద ఉపయోగించడం ఈరోజు అన్నీ కూడా స్టేలు తీసుకొచ్చి ఆపే ప్రయత్నం చేస్తారు. ఇది ఒక్కటే కాదు, ఈరోజు ఏ కార్యక్రమం చేసినా దొడ్డిదారణ ఎలక్షన్ కమిషన్ ఈరోజు మేనేజ్మెంట్. మరి ఈరోజు నిమ్మగడ్డ అనే వ్యక్తి అధికారంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఎన్నికలు పెట్టాలన్న ఆలోచన కూడా ఏ రోజు కూడా స్థానిక సంస్థలు చేయాలన్న ఆలోచన చేయలేదు. ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికలు నిర్వహిస్తే రాత్రికి రాత్రి కరోనా పేరుతో కేవలం అప్పటికి 1 కేసు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉండగా ఎన్నికలను రాత్రికి రాత్రి కనీస సమాచారం కూడా ప్రభుత్వానికి ఇవ్వకుండా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎన్నికలను ఆపాడు. మళ్ళీ ఈరోజు రోజు 3000 కేసులు ఈరోజు రికార్డ్ అవుతూ ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడుకు మేలు చేయాలన్న ఆలోచనతో తెలుగుదేశం పార్టీ తొత్తుగా మారి ఈరోజు మళ్ళీ ఎన్నికలు పెట్టాలన్నటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన చేస్తాం. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 9 సంవత్సరాల పాటు అన్ని కష్టాలను ఎదురు చూసినటువంటి కార్యకర్తలు, నాయకులు ఇవన్నీ కూడా ఎదుర్కొంటాం. అందరికీ మేలు చేసే కార్యక్రమాలు ఖచ్చితంగా అమలు జరుగుతాయి. ఏ ఒక్క కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు ఆపలేడు. అన్నీ కూడా ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చారో అన్నీ కూడా నెరవేర్చే కార్యక్రమం జరుగుతుందని చెప్పి అందరికీ కూడా మనం చేస్తాము. అదేవిధంగా ఈరోజు కదిరి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎన్నో కార్యక్రమాలన్నీ చేశాం. తలుపుల మండలం గౌరవనీయులు పుల శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈ మండలం పార్టీ పెట్టిన రోజు నుండి కూడా అప్రతిహతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సాలిడ్ మంచి మండలంగా ఈరోజు మనందరికీ కూడా బలమైన మండలంగా ఉండిపోయింది. అన్ని ఎన్నికల్లో కూడా గెలుస్తూ వచ్చాం. మరి ఈరోజు బ్రహ్మాండమైన మెజారిటీ గెలిచిన ఎన్నికల్లో సాధించాం. మేమెంతో నిజంగానే ఆయన చెప్పినట్లుగా ఈ మండల వాసులందరికీ కూడా రుణపడి ఉన్నాం. ఖచ్చితంగా రుణం తీర్చుకుంటాం. చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తాం. ముఖ్యంగా ఈ మండల వాసుల యొక్క ఒకే ఒక కోరిక, చాలా ముఖ్యమైనటువంటి కోరిక, అందరినీ ఒక కాలువ పూర్తి చేయడం. దానికోసం అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నాం. సంవత్సరంలో దురదృష్టవశాత్తు రకరకాల కరోనా అయితేనేమి, ఇంకోటి అయితేనేమి అడ్డపడడం వల్ల కొంత ఆలస్యం జరుగుతూ ఉంది.
అయినా కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం నీళ్లు ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పి మరి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లుగా ప్రతి చెరువును కూడా నింపే కార్యక్రమం ఈ సంవత్సరంలోనే చేస్తామని కూడా మండల వాసులందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చాలా రోడ్లకి ఇప్పటికే దాదాపుగా 10 కోట్ల రూపాయలతో మండలంలో రోడ్లన్నీ కూడా వేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ప్రతి పంచాయతీలో కూడా ఒక రోడ్డు చొప్పున ఇప్పటికే ప్రారంభించాం. 30-40 సంవత్సరాలుగా కూడా వేయని రోడ్లన్నీ కూడా ఈరోజు ముఖ్యంగా సింగనపల్లికి సంబంధించిన రోడ్డు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళ మొర ఆలకించలేదు. ఈరోజు మేము ఈ రోడ్డు వేయగలిగిన నిజంగానే గర్వంగా ఉంది. మరి అదేవిధంగా చాలా రోడ్లన్నీ కూడా ఈరోజు పూర్తి చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి రాబోయే రోజుల్లో ఏవైతే మిగిలిపోయిన రోడ్లు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తాం. మరి ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటాం. మండల ప్రజలందరికీ కూడా ఎల్లవేళలా రుణపడి ఉంటామని చెప్పి సవినయంగా మనం చేస్తున్నాం. కదిరి మండలం కాలసముద్రం గురుకుల పాఠశాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఆటోను ఢీకొన్న లారీ, 4గురికి తీవ్ర గాయాలు, మరికొందరికి చిన్నపాటి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన 4గురు కాలసముద్రం గ్రామానికి చెందిన వారు. మెరుగైన వైద్యం కోసం కదిరి గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. గాయపడిన వారిని ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్దారెడ్డి పరామర్శించడం జరిగింది. గోపి కాలు ముడుచుకో, 2 కాళ్ళు కింద టైం లేవు కదా, చేతులు పైకెత్తు, చేతులు కింద ఏం లేవు. ఏం కాలేదులే, ఏం భయపడద్దు, ఏం కాలేదు. కదిరి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8:30 తిరిగి ఉదయం 8:30 మీ కదిరి డిజిటల్ కేబుల్లో.